ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. 29 నుంచి ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని స్పష్టం చేశాయి. డిసెంబర్ 15 లోగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ తమకు హామీ ఇచ్చి అమలు పరచలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపాయి. కాగా ఆసుపత్రులకు 1000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. పలు శస్త్రచికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏపీ ఆరోగ్యశ్రీ సేవల నెట్వర్క్లు ఆసుపత్రుల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు, శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లను పరిష్కరించకపోవడంతో ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ లో మరోసారి నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులని కూడా వైద్యం అందిస్తున్న నేపథ్యంలోని ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. లేక 29 నుంచి ఆరోగ్య సేవలు నిలిపివేస్తామనేది కూడా పేర్కొనడం జరిగింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు చేర్చబోమని కూడా వెల్లడించారు. హామీ ఇచ్చి పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై ఏదైతే ఉందో పెండింగ్ బిల్లులు అట్లాగే పలు శస్త్రచికిత్సకు సంబంధించిన ఛార్జీల పెండింగ్ డిమాండ్లను కూడా పరిష్కరించాలని కూడా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఈ నెల 29 నుంచి కూడా ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోమని చెప్పడంతో పాటు డిసెంబర్ 15లోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆసుపత్రుల యాజమాన్యానికి హామీలు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోవటం, సమస్యలు పరిష్కరించకపోవడంతో తీవ్ర స్థాయిలోని ఆరోగ్యశ్రీ కింద ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ కూడా తీవ్ర స్థాయిలో యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆసుపత్రులకు సంబంధించిన దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయని కూడా లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1000 కోట్ల వరకు ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపులతో పాటు వివిధ శస్త్రచికిత్సకు సంబంధించి అయితే ప్రభుత్వం నామమాత్రమ ఫీజుతోనే దాంతో పాటు పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే పలు వైద్య సేవలు కూడా అందిస్తున్న నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన వైద్య సేవలు ఉచితంగానే ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బిల్లులతో పాటు శస్త్రచికిత్సకు సంబంధించి బకాయిలు ఏదైతే ఉందో ఆయాకి సంబంధించిన ఛార్జీలు కూడా పెంచాలని కూడా ఇప్పటికే తమ డిమాండ్ లో భాగంగా ప్రభుత్వం ముందు గతంలోనే ఆరోగ్యశ్రీ సేవల కింద నెట్వర్క్ ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యాలు ప్రభుత్వానికి కొన్ని వినతులు ఇచ్చాయి. అయితే ఈ నెల 15 లోపల డిసెంబర్ 15 లోపల చెల్లింపులు చేస్తామనేది కూడా ప్రభుత్వం నుంచి హామీలు ఇచ్చినా సరే ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 1000 కోట్ల వరకు కూడా పెండింగ్ బకాయిలు కూడా చెల్లింపు జరపలేదు. దాంతో పాటు వివిధ శస్త్రచికిత్సకు సంబంధించి ఛార్జీలు పెంచమని కూడా కోరాం. దానిపై కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ప్రభుత్వానికి మాత్రం డెడ్ లైన్ ఇచ్చారు. ఈ నెల 29 లోపల పరిష్కరించకపోతే ఆరోగ్యశ్రీ కింద ఏదైతే ఉందో రోగులను ఎట్టి పరిస్థితిలో తాము చేర్చుకోబోమో, పూర్తిగా వైద్య సేవలు కూడా నిలుపుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో పాటు ఇందుకు సంబంధించిన లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలోనే పలుమార్లు ప్రభుత్వానికి హెచ్చరించినా సరే, లేఖలు అందించినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేదు. ఈ నేపథ్యంలో చివరిగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కూడా ఈ నెల 29కి లేఖ రూపంలో ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలు లేఖ రాయటం జరిగింది. థ్యాంక్ యూ గాలిబ్.